సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు దాకా మనం చూసాం. ఇక ఒకసారి మనం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అప్డేట్ మనం తెలుసుకునే ప్రయత్నించిద్దాం. మెదక్ జిల్లాలో జరిగినటువంటి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటింది, మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటి తదితర ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తమ హవాను ప్రదర్శిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, రెండు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాను ప్రదర్శించింది. మనము మెదక్ జిల్లాకు తీసుకుంటే 106 స్థానాలు కాంగ్రెస్, అంటే 106 చోట్ల సర్పంచులు గెలిచారు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, 45 చోట్ల మాత్రం టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. ఇటు సంగారెడ్డి జిల్లాకు వస్తే మాత్రం 72 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, 44 మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. సిద్దిపేట జిల్లాకు వస్తే అక్కడ కొంత బీఆర్ఎస్ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ కు ఎక్కువ స్థాయి వచ్చాయి. 73 స్థానాల్లో అక్కడ ఒక బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవగా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 64 గెలిచారు. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఇటు మెదక్ జిల్లాలో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, రెండు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపడానికి గల కారణాలు అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఒకటైతే, రెండోది ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి ఆయా కారణాల రీత్యా చాలా మంది సర్పంచులు కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని మండలాల్లో ఈ ఫలితం అయితే క్లియర్ గా కనిపించింది. మనము మెదక్ జిల్లాలో చూసుకుంటే అల్లాదుర్గం మండలంలో ఒకటి చూసుకుంటే అక్కడ ఉన్న 16 స్థానాల్లో 12 కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే కేవలం బీఆర్ఎస్ 4 స్థానాలకే పరిమితమైంది. గతంలో ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో చూసుకుంటే ఇక్కడ చాలా వరకు బీఆర్ఎస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. కానీ ప్రస్తుతం మన మారిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పూర్తిగా కాంగ్రెస్ కు ప్రజలు అటాచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెద్దశంకరపేట కూడా చూసుకోవచ్చు. మనం 27 మండలాలు ఉంటే 19 మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి అటాచ్ అయిపోయారు. ఈ విధంగా మెదక్ జిల్లాలో దాదాపుగా అంటే 150 స్థానాలకు పైగా ఎన్నికలు జరగగా 106 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా మారిందో తెలుసుకోవచ్చు. అది కాక మెదక్ సరౌండింగ్ మండలాలు కావడం కూడా కొంత అక్కడ ప్లస్ అయిందన్నది ఒక ప్రచారం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ ఉన్నాడో ఆయన స్థానికంగా ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరపడంతో కావచ్చు, స్థానికంగా బలం పుంజుకునే విధంగా గ్రామీణ స్థాయి ప్రజలను ఒకే తాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో 2 టర్ముల్లో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఈ ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. మైనంపల్లి రోహిత్ గ్రామాల్లో తిరగకపోయినప్పటికీ ఎవరైతే ప్రధాన అనుచరులు ఉంటారో వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవా చూసే విధంగా ప్రయత్నం చేశారు. ఇటు మనం సంగారెడ్డి జిల్లా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో అయితే మనకు సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ జగ్గారెడ్డి ప్రభావం కూడా కొంత ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో అటు ఇటుగా ఫిగర్ అనేది సంగారెడ్డి జిల్లాలో కొంత అటు ఇటుగా ఉంది. ఎందుకంటే మనం సంగారెడ్డిలో చూసుకుంటే 7 స్థానాలు ఇటు కాంగ్రెస్ సాధించగా 2 బీఆర్ఎస్ పరిమితమైంది. సదాశివపేటలో కాంగ్రెస్ 17 సాధించుకుంది, బీఆర్ఎస్ మాత్రం 10 స్థానాలకు పరిమితమైంది. హత్నూర మండలంలో ఏకంగా 23 స్థానాలు కాంగ్రెస్ సాధించుకోగా బీఆర్ఎస్ కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. ఈ విధంగా అయితే స్థానికంగా ఉండే నాయకుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా మనం కనిపించిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండే ఎమ్మెల్యేల ప్రభావం ఒకటైతే, రెండోది గతంలో పనిచేసిన నాయకులు కూడా తీవ్రంగా శ్రమించారు. రెండో విషయం ఏంటంటే స్థానికంగా ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లతోనే పని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందనే ఒక కారణం కావచ్చు. స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత అటాచ్ అవ్వడం ఇది ప్రధాన కారణం. ఎందుకంటే గ్రామాల అభివృద్ధిలో ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సి వస్తుంది. నిధుల విషయంలోనూ ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ లీడర్ కు మద్దతు ఇస్తేనే బాగా ఉంటుందని కొన్ని స్పష్టమైన మనకు ఫలితాలు అయితే కనిపించాయి. ఒక విలేజ్ లో చూసుకుంటే రాత్రి నిన్న 1 గంటలకు ఫలితం వచ్చింది మల్కాపూర్ విలేజ్ లో. ఆ విలేజ్ లో ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో కొంత సందిగ్ధం నెలకొంది. ఆ సమయంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ జగ్గారెడ్డికి ఫోన్ చేసి ఇమీడియట్ గా 2 వార్డు మెంబర్లు అటాచ్ చేసి ఒక 2 సెకండ్లలో పని ముగించారు. అంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే
ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మన పనులు ప్రభుత్వం అటాచ్ అవుతేనే పనులు అవుతాయి అనే ఒక సందేశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంతోనే ఈ విధమైన పరిస్థితి మనకు మెదక్లో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో కనిపించింది. సిద్దిపేటలో మాత్రం కొంత పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు కేవలం అటు మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి సంబంధించి, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఆ రెండు నియోజకవర్గాలు జరిగాయి. అయితే కేసీఆర్ ప్రభావం ఇంకా చాలా గ్రామాల్లో ఉంది కాబట్టి అటు ఈ విధంగా ఫలితాలు అయితే కొంత ప్రభావాన్ని చూపించాయని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేందుకు మిగిలిన 2 విడతల్లో కూడా మంచి ఉత్సాహంతో కాంగ్రెస్ అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక తొలి విడత ఫలితాలు అటు బీఆర్ఎస్ కు బీజేపీకి అయితే షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరింత అలర్ట్ అవుతున్నాయి 2 పార్టీలు. మిగిలిన 2 విడతల మీద కూడా గట్టిగా ఫోకస్ చేసేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ రిపోర్టర్స్ అప్డేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.